మాకు కూటమి నాయకులు న్యాయం చేస్తారని, ఎన్నికల్లో తమ కుటుంబాలతో సహా ఓట్లు వేసి గెలిపిస్తే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఫ్యాప్టో నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫ్యాప్టో అనంతపురం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ర్యాలీ, పికెటింగ్ నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల నుంచి వందలాది మంది ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నగరంలో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వరకు ఈ ప్రదర్శన సాగింది. అనంతరం కలెక్టరేట్ ఎదురుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి 11వ పీఆర్సీ అరియర్స్ 2022 నుంచి రావాల్సిన సరెండర్ లీవ్ ఎన్కాస్మెంట్ 30% ఐర్ ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్నటువంటి 5 డిఏలను విడుదల చేయాలన్నారు. పాత డిఏ బకాయిలను విడుదల చేయాలన్నారు. సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి మినహాయించి బోధనకే పరిమితం చేయాలన్నారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు కనీసం వాటి గురించి పట్టించుకోవడం లేదని విమర్శలు చేశారు. శ్రీనివాస్ నాయక్, జిల్లా అనంతపురం ఫ్యాప్టో చైర్మన్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల యొక్క సమస్యల సాధనకై, మొండి బకాయిల సాధనకై ఫ్యాప్టో అనంతపురం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ పికెటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి అనంతపురం జిల్లా ఆర్ట్స్ కళాశాల నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ఎత్తున వందలాది మంది ఫ్యాప్టో కార్యకర్తలతో ఈరోజు ఫ్యాప్టో పికెటింగ్ కార్యక్రమంగా వచ్చాం. మరి ఈ ఫ్యాప్టో పికెటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఉద్యోగస్తుల యొక్క, ఉపాధ్యాయుల యొక్క, పెన్షనర్ల యొక్క చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి 11వ పిఆర్సీ బకాయిలు. మరి 11వ పిఆర్సీ కాలము దాదాపు 36 నెలలు, 3 సంవత్సరాలు గడిచినా కూడా కొత్తగా నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం, మేము ప్రభుత్వంలో అధికారంలోకి వస్తేనే వెంటనే 5 పిఆర్సీ ప్రకటిస్తామన్నటువంటి ప్రభుత్వాలు తమ మాటను తప్పి ఈ రోజు వరకు దాదాపు 2 సంవత్సరాల కాలం పూర్తి అయినా కూడా మరి నూతన పిఆర్సీ అనేది కమిషన్ కూడా వేయకపోవడం చాలా దారుణమైన విషయం. ఈ విషయం పట్ల అనంతపురం జిల్లా ఫ్యాప్టో పక్షాన మేము తీవ్రమైనటువంటి వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాం. మరి ప్రభుత్వాలు మనకి అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగాను, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగాను స్పందిస్తూ మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయులుగా పెన్షనర్లను పెడచోవన పెట్టి మరి వాటి డిమాండ్లు కూడా వినే పరిస్థితుల్లో ఈ రోజు ప్రభుత్వాలు అనేవి లేవు అని చెప్పి నేను ఖండిస్తున్నాను. మరి ముఖ్యంగా మరి 36 నెలలైన నూతన పిఆర్సీ కమిషన్ వేయకపోవడం, మరియు 30% మరి నూతన పిఆర్సీ అమలయ్యే వరకు మేము 30% అయ్యారు వెంటనే ప్రకటించాలని చెప్పి ఫ్యాప్టో అనంతపురం జిల్లా శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఇవే కాకుండా మరి సర్వీస్ రూల్స్, మరి క్లర్క్ స్థాయి నుంచి వేరే డిపార్ట్మెంట్ క్లర్క్ స్థాయి నుంచి మాకు పై అధికారులుగా డిఓగా నియామకం అవుతున్నారు. మరి దాదాపు 20-30 సంవత్సరాలు ఉద్యోగంలో చేరి 30 ఏళ్ల సర్వీస్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కేవలం ఎస్జిటి ఉపాధ్యాయులుగా రిటైర్ అవుతున్నారు. మరి సర్వీస్ రూల్స్ ఖచ్చితంగా అమలు చేసి ఉపాధ్యాయుల పక్షాన ప్రభుత్వాలు నిలబడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా మరి ఇటీవలే మరి కేంద్ర ప్రభుత్వం మరి సుప్రీంకోర్టు టెట్ సర్వీస్ లో ఉండే ఉపాధ్యాయులందరూ రాయాలని చెప్పి మనకి తీర్పునిచ్చింది. మరి మేము ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాం. ఆ టెట్ లో ఉన్నటువంటి సుప్రీంకోర్టు యొక్క తీర్పుకు అనుగుణంగా మరి సుప్రీంకోర్టు పార్లమెంట్ లో ఆర్టీఐ యాక్ట్ ను సవరణ చేయాలని చెప్పి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు వినతి పత్రాలు ఇచ్చాం. కానీ ప్రభుత్వాలు కనీసం ఆ రిట్ పిటిషన్ వేయకుండా మరి కాలయాపన చేయడం మేమైతే ఫ్యాప్టో సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మరి ఆ టెట్ ను రద్దు చేసే వరకు మరి మన ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ ఏర్పాటు చేయాలి. మరి కామన్ గా అందరికీ ఒకే విధమైనటువంటి మార్కులు ప్రకటించాలి. మరి అందరికీ ఆఫ్లైన్ లో ఎగ్జామ్ మరి ప్రకటించి ఉపాధ్యాయుల పక్షాన నిలబడాలని చెప్పి మేము కోరుతున్నాం. మిగతా డిమాండ్లు కూడా మా ఫ్యాప్టో సెక్రటరీ జరగారు. మరియు సిపిఎస్ రద్దు విధానము, తర్వాత కారుణ్య నియామకాలు, మరి వందలాది మంది ఉపాధ్యాయులు, తర్వాత ఉద్యోగుల యొక్క పిల్లలు
మరి 2022 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దాదాపు నాలుగు సంవత్సరాల వరకు కారుణ్య నియామకాలు చేపట్టకుండా ప్రభుత్వాలు మొండి వైఖరిని అవలంబిస్తున్నాయి. మరి కలెక్టర్ పోల్ ద్వారా ఖచ్చితంగా వాళ్ళకు కారుణ్య నియామకాలు చేపట్టాలి. మరి ఎంటీఎస్ ఉపాధ్యాయుల పైన మరి ప్రభుత్వాలు దయ చూపాలి. ఖచ్చితంగా వాళ్ళకు జీతాలు పెంచాలి. మరి ఎంటీఎస్ ఉపాధ్యాయులు రెగ్యులర్ చేయాలని చెప్పి మేము ఫ్యాప్టో అనంతపురం జిల్లా శాఖ పక్షాన తెలియజేస్తున్నాం. నా పేరు పురుషోత్తం. అనంతపురం జిల్లా ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ గా పనిచేస్తున్నాను. మరి 11 PSC కాలం ముగిసి 36 నెలలు అయిపోతుంది. మరి నూతన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అయినా కూడా ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల ఆర్థిక సమస్యల గురించి ఏమి చర్చ కూడా జరపడం లేదు. ఈ 12 PSC గురించి అసలు ఊసి ఎత్తడం లేదు. మరి దీని గురించి ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల వర్గాలంతా కూడా ఆందోళన రేకెత్తుతా ఉంది. మరి 2004 సెప్టెంబర్ 1వ తేదీన సిపిఎస్ వారికి చీకటి దినంగా పరిగణించింది. అలాగే ఈ 30 ఏళ్ల సర్వీస్ ఉన్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా అదే సెప్టెంబర్ 1, 2025లో సుప్రీంకోర్టు మరలా రాయాలని చెప్తూ అసలు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తుంది. సిపిఎస్ ఉద్యోగులకు పెన్షన్ లేకుండా పోతుంది. ఇన్ సర్వీస్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేకుండా పోతుంది. మరి 12 PSC అసలు వేయడమే లేదు. మరి తక్షణమే ఈ 12 PSC కమిటీని ఏర్పాటు చేసి అంతవరకు 30% ఐఆర్ని ప్రకటించాలి. అలాగే ఈ ఆందోళనలో భాగంగా గత అక్టోబర్ 7వ తేదీన విజయవాడలో ధర్నా చేయడం జరిగింది. దాని బదులుగా అంటే దాని ప్రభావంగా కేవలం ఒక్కటి మాత్రమే ప్రకటించింది ప్రభుత్వము. ఇది కేవలం కంటి తుడుపు చర్యగా భావిస్తూ అలాగే ఆందోళనలో భాగంగా మరలా ఏప్రిల్ 25, 26, 27 తేదీల్లో రిలే నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది. అయినా కూడా ఈ నూతన ప్రభుత్వానికి ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యలు ఈ చీము కొట్టినట్టుగా లేవు. ఈ దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే వరకు రాష్ట్ర కమిటీ ఫ్యాప్టో పిలుపు మేరకు ఉద్యమాలు జరుగుతూనే ఉంటాయి. మరి ఇంకా తీవ్రతరం జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వానికి విన్నవించేది ఒకటే, డిమాండ్ చేసేది ఒకటే, ఈ ఆర్థిక సమస్యలు, ఆర్థికేతర సమస్యలు, సర్వీస్ సమస్యలు, ఎంటీఎస్ ఉపాధ్యాయుల సమస్యలు, సిపిఎస్ ఉద్యోగుల సమస్యలు, అలాగే పదోన్నతులు, ఉపాధ్యాయులకు పదోన్నతులు చేపట్టాలి. ఈ విద్యాశాఖలో తప్ప ఇంకా అన్ని డిపార్ట్మెంట్లలో కూడా పదోన్నతులు జరుగుతున్నాయి. కేవలం విద్యాశాఖలో మాత్రమే పదోన్నతులు లేకుండా తీవ్ర అన్యాయం జరుగుతుంది. బదిలీల చట్టం వచ్చినా కూడా రిలీవ్ కానిటువంటి ఉపాధ్యాయులు ఇంకా ఉన్నారు. వారికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. మరి ఈ సమస్యలన్నీ సాధించే వరకు కూడా ఈ ఉద్యమాలు ఆగవని మన జిల్లా ఫ్యాప్టో పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం సార్.